వెల్కమ్ టు ఉదయం న్యూస్. మండల కేంద్రమైన రెంటచింతలలోని స్థానిక గిరిజన సంక్షేమ పాఠశాలలో గాంధీజీ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న గురుజాల డీఎస్పీ జగదీష్ గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. విద్యార్థులకు పుస్తకాలు, ప్లేట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ మోహన్ తదితరులు పాల్గొన్నారు. గాంధీస్తో యుద్ధం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. మహాత్మా గాంధీ తను అహింస సిద్ధాంతం, సత్యం సిద్ధాంతం అయినప్పటికీ కూడా ఆయన కూడా అక్కడ దక్షిణాఫ్రికాలో యుద్ధం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడికి వచ్చిన తర్వాత మరి వివిధ అతివాదులు ఇలా మరి వారు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. తర్వాత ఆ గాంధీజీ పాల్గొన్నటువంటి యుగాన్ని గాంధీ యుగంగా మరి స్వాతంత్ర ఉద్యమంలో పేర్కొన్నారు. ఒక అరద్యాన్ని బంధించినటువంటి ఘనత మహాత్మా గాంధీకి తగ్గుతుంది. మరి ముఖ్యంగా ఆ మహాత్ముడు రెంటచింతలో కూడా నడయాడినటువంటి పరిస్థితి ఉంది. 1931 ఇక్కడికి రావడం జరిగింది. ఒక రోజు మొత్తం కూడా ఉదయం 10 గంటల దగ్గర నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి వైఆర్ఎస్ స్కూల్లోనే ఆయన తాటాకి పందిర్లో వేసేస్తే మా తాతయ్య కూడా అప్పుడు ఫ్రీడమ్ ఫైటర్, ఆయన మొత్తం అక్కడ మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్ అంతా మా తాతయ్య గారు చూసుకున్నారు. అదే సమయంలో ఎక్కడ దేశంలో అంత సమయం గడిపినటువంటి గ్రామం ఆయన లేదు, గుజరాత్ లో కూడా గడపలేదు. 1959వ సంవత్సరంలో లాలా లజపతి రాయ్ స్కూల్ అని చెప్పేసి మనకి దగ్గరలోని లెఫ్ట్ సైడ్ లో అమ్మవారి టెంపుల్ కి వెళ్తుంటే ఇక్కడ ఆ స్కూల్ కూడా గాంధీజీ ప్రారంభించి పంజాబ్ మరి చెందినటువంటి లాలా లజపతి రాయ్ ఎల్ఎల్ఆర్ స్కూల్ అని చెప్పేసి అక్కడ స్కూల్ స్థాపించడం జరిగింది. ఇక్కడ 1960 ఇక్కడ కూడా స్కూల్ ని నిర్వహించడం జరిగింది. మేమంతా కూడా ఆ స్కూల్స్ లో విద్యాభ్యాసం చేసుకున్న వాళ్ళం. మన గురుకుల విద్యాలయానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన డిఎస్పీ గారికి మన విద్యాలయం తరఫున ఉపాధ్యాయులు విద్యార్థుల తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా సార్ యాక్చువల్గా జనవరి 26 రిపబ్లిక్ డే రోజు రావాల్సి ఉన్నది, కానీ సార్ తప్పకుండా వస్తాను సార్ మీ స్కూల్కి అన్నారు. సో ఆ రకంగా సార్ ఈ రోజు రావటం మనందరికీ కూడా సంతోషదాయకం. ఎందుకంటే ఒక అధికారి మన స్కూల్కి వస్తుంటే ఒక మెస్ ఇవ్వడం మన అందరికీ కూడా మంచి శుభావకాశం. సో కనుక వారు రావడం మరి మన స్కూల్కి చాలా ఆనందదాయకం. ఈరోజు గాంధీ గారి యొక్క వర్ధంతి, గాంధీ గారి యొక్క 77వ వర్ధంతి. మీకు తెలిసినటువంటి విషయమే ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి సార్ తరఫున చెప్తే బాగుంటుంది. మీకు ఉన్నటువంటి మెసేజ్ ఇచ్చినట్టయితే ఇంకా అందరికీ కూడా బాగుంటుంది.